ఓకే. సో నా వాయిస్ ఏమైనా కొంచెం ఉందా, కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి, ఆర్ క్లియర్గా లేకపోతే చెప్పండి. ఐ విల్ జస్ట్ రీకనెక్ట్. ఐ హోప్ బోత్ మై వాయిస్ అండ్ స్క్రీన్ is clear. Okay, proceeding to the class. So, first today we will be seeing the print statement అండి. అంటే ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ పైథాన్లో మనం ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా. సో ఎస్టర్డే ఫస్ట్ మనం ఒక అనకొండ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఈ జూపిటర్ ల్యాబ్లో ఇక్కడ ఫస్ట్ ఈ సెల్స్ ఉంటాయండి. సో ఇక్కడ చూసారు కదా, ఈచ్ ఇలా ఈ ఒక్కొక్క రో అనేది, దిస్ ఈచ్ రో ఈస్ కాల్డ్ వన్ సెల్. ఈ సెల్లో we will be typing the code that we want and then we will be running it. ఈ కోడ్ని రన్ చేయడానికి మనకి జనరల్గా ఇక్కడ దీని ఇప్పుడు ఇట్లా సెలెక్ట్ చేశాక ఫస్ట్ ఇలాగా కర్సర్ టైప్ చేస్తే ఇక్కడ చూడండి గ్రీన్ అవుతుంది. ఒకవేళ కర్సర్ లేకపోతే బ్లూ ఉంటుంది. సో వన్స్ వి ఇన్స్టాల్ ద కర్సర్ అండ్ దెన్ వి టైప్ ఎనీథింగ్, మనం ఏదన్నా ఒక టైప్ చేశాక సపోజ్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అన్ ఎంటీ సెల్, ఐ విల్ బి గోయింగ్ ఇన్. ఇప్పుడు నేను సపోజ్ ప్రింట్ అని రాసి ఇలా నేను ఎంటీగా పెట్టాను. దీన్ని ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెల్ రన్ చేయాలంటే వీ కెన్ గో హియర్ అండ్ డైరెక్ట్లీ రన్. ఇక్కడ రన్ కమాండ్ ఉంది కదా, వీ కెన్ జస్ట్ రన్ దిస్. మీరు ఈ కమాండ్ ప్రెస్ చేస్తే ఈ సెల్ రన్ అయిపోతుంది. చూడండి, సెల్ రన్ అయింది. ఆర్ మీరు ఇక్కడుండే ఈ రన్ బటన్ అయినా దీన్నైనా ప్రెస్ చేయొచ్చు, ఇలా అయినా రన్ అయిపోతుంది సెల్. సో ఇది మనం లేదంటే మీరు కీబోర్డ్లో షిఫ్ట్ ప్లస్ ఎంటర్ కొట్టేసిన ఇట్ విల్ డైరెక్ట్లీ రన్ అండ్ కమ్ టు ద సెకండ్ సెల్. షిఫ్ట్. సో ఎవ్రీ టైమ్ ఇక్కడ చూడండి, నేను రన్ చేసే ప్రతిసారి ఇక్కడ కౌంట్ పెరుగుతుంది, 1 2 3. సో దిస్ ఇండికేట్స్ దట్ దిస్ పర్టికులర్ సెల్ హ్యాస్ బీన్ రన్ 3 times. అలాగా. సో అంటే 3 times రన్ అయింది అని ఇది జస్ట్ ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు థర్డ్ రోలో నేను మొత్తం ఈ డాక్యుమెంట్లో ఇది థర్డ్ టైం రన్ చేశాను అని జస్ట్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్. అండ్ సో అండ్ కమింగ్ టు ద కమాండ్స్, ఈ ప్రింట్ అనేది ఏంటంటే ప్రింట్ స్టేట్మెంట్, యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇట్ ఇండికేట్స్ దట్ వీ వాంటెడ్ టు ట్రై టు ప్రింట్ సంథింగ్. అంటే ఇప్పుడు మనం ఏమైనా ప్రింట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనము ఇలా రాస్తామండి. అండ్ మనకు పైథాన్లో ఇప్పుడు వేరే కోడ్ లాంగ్వేజెస్లో లాగా మనకు పైథాన్లో కూడా ఆ, అంటే సింటాక్స్ ఉంటుందండి. వీ కాల్ ఇట్ సింటాక్స్, కానీ స్పెసిఫిక్ సింటాక్స్ మనం ఇలాగే రాయాలి. సపోజ్ ఇక్కడ ప్రింట్ చేయాలంటే ఇక్కడ చూసారు కదా, పిఆర్ఐఎన్టీ అండ్ ఆల్ ద స్మాల్ లెటర్స్. సో ఇలాగే ఉండాలి కంపల్సరీగా. ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ చూడండి క్యాపిటల్ పి పెట్టాను అనుకోండి, దట్ విల్ నాట్ వర్క్. ఇక్కడ చూడండి అప్పుడే కలర్ చేంజ్ అయిపోయింది. సో ఇట్ ఈస్, అది ఏదో ఒక వేరియబుల్లా ట్రీట్ చేస్తుంది. అదే నేను ఇప్పుడు స్మాల్ పి పెట్టాను అనుకోండి, చూడండి ఇట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు గ్రీన్. సో విచ్ ఇండికేట్స్ దట్ ఈ ఈ గ్రీన్లో ఇలా వచ్చేస్తుందంటే ఇట్ ఈస్ అన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కమాండ్ అని దాని మీనింగ్. సో ఈ ఎగ్జిస్టింగ్ కమాండ్స్ మనం ఇలాగే రాయాలి. దీనికి ఒక సింటాక్స్ ఫార్మాట్ ఉంటుందండి. అంటే సింటాక్స్ అంటే ఇలాగే రాయాలి, ఇలాగే చేయాలి అని ఉంటుంది. అంటే ఇట్ అది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, సో ఇలాంటివన్నీ ఉంటుంది. ఆ, అలాగే చేయాలి మనం. సో అంటే బ్రేసెస్ ఇలాగే పెట్టాలి. ఇప్పుడు ప్రింట్ మీరు ఏమైనా రాయాలనుకున్నా మనం ఇలాగే పెట్టాలి. ప్రింట్ అని రాసి బ్రేసెస్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమైనా రాయాలనుకుంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇఫ్ ఐ వాంట్ ఏదైనా కానీ ప్రింట్. ఓకే. సో ఈ ప్రింట్ కమాండ్లో మనం ఏమి రాయాలన్నా కంపల్సరీ వీ నీడ్ టు గివ్ అన్ ఇన్ కొటేషన్స్. సింగిల్ కొటేషన్స్ అయినా ఇవ్వచ్చు, ఆర్ డబల్ కొటేషన్స్ అయినా ఇవ్వచ్చు అండి. సో వన్స్ మీరు కొటేషన్స్ ఇచ్చాకనే వీ కెన్ రైట్ ఎనీథింగ్ ఇన్ దిస్ ప్రింట్ కమాండ్. సో మీరు ఈ ప్రింట్ కమాండ్ నేను మీకు చెప్పాను కదా, మీరు ఏదన్నా ప్రింట్ కావాలనుకుంటే వీ నీడ్ టు గివ్. సో ఫస్ట్ పిఆర్ఐఎన్టీ ఎవ్రీథింగ్ ఇన్ ద స్మాల్ అండ్ దెన్ ఇలాగా కొటేషన్స్, ఈ సింగిల్ కొటేషన్స్లో కానీ డబల్ కొటేషన్స్లో కానీ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్ ద సెకండ్ సెల్ ఐ హ్యావ్ షోన్ యూ ప్రింట్ ఇచ్చేసి హలో వరల్డ్. ఇక్కడ సో ఇక్కడ చూడండి ఈ కొటేషన్స్ లోపల వాట్ ఎవర్ ఐ రైట్ ఇన్ ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ దిస్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐ విల్ రన్ దిస్ కమాండ్ బై యూజింగ్ షిఫ్ట్ ఎంటర్.
సో ఇక్కడ చూడండి, హలో వరల్డ్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ గివెన్ ఇన్ దిస్ డబల్ కొటేషన్స్. నేను మీకు చెప్పాను కదా సింగిల్ కొటేషన్స్ వేయాలా డబల్ కొటేషన్స్ వేయాలా అనేది. సో అలా మనం సింగిల్ కొటేషన్స్ ఇచ్చినా ఇట్ విల్ వర్క్, డబల్ కొటేషన్స్ ఇచ్చినా ఇట్ విల్ వర్క్. సో ఇలాగా. ఇప్పుడు ప్రింట్ తర్వాత స్పేస్ ఇవ్వాలా వద్దా అనేది కూడా మీకు ఇప్పుడు నేను ఫస్ట్లో ఇంత ఇన్డెప్త్ ఎందుకు వెళ్తున్నానంటే అండి, ఇన్ దీస్ ఆర్ కాల్డ్ ఇనీషియల్ డేటా స్ట్రక్చర్. అంటే ఇవి చాలా బేసిక్. ఈ ప్రింట్, నెక్స్ట్ లిస్ట్, టపుల్స్, వేరియబుల్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో తర్వాత తర్వాత వెన్ ఐ గో ఇన్ టు ప్రోగ్రామింగ్, నేను ఇంత స్లోగా మీకు చెప్పను అనమాట. సో వాట్ ఐ విల్ డూ ఇస్ జస్ట్ ఆ వేరియబుల్ డిక్లేర్ చేయండి, ప్రింట్ స్టేట్మెంట్తో ప్రింట్ చేసేయండి, నెక్స్ట్ బై యూజింగ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ కంప్లీట్ ద ప్రోగ్రామ్ అని చెప్పేస్తాం. నేనే అని కాదు, మీరు తర్వాత తర్వాత మీరు ఎక్కడైనా నెక్స్ట్ వెళ్ళినా కూడా. బట్ సో అందుకనే వి ఐఎమ్ గోయింగ్ ఇన్ అ వెరీ స్లో పేస్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ బికాస్ థింకింగ్ దట్ దేర్ ఆర్ నో అదర్ పీపుల్ హూ ఆర్ వెరీ న్యూ టు పైథన్ అండ్ ఆల్సో న్యూ టు ఐటీ బ్యాక్గ్రౌండ్ అన్నట్టు వీ వర్ థింకింగ్. సో అలాగే ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు చూడండి, స్పేస్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇట్ విల్ జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ బిట్వీన్ ద quotations, it will just print that. ఇప్పుడు let's say if I just want to print something like స్పెషల్ క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలని అనుకోండి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ చూడండి, ఐ విల్ జస్ట్ వాంట్ టు ప్రింట్ ఈ థర్డ్ కమాండ్ ఉంది కదా, ప్రింట్ హలో వరల్డ్ డాట్ ఉంది. సో ఇఫ్ ఐ జస్ట్ వాంట్ టు ప్రింట్ దాట్, నేను ఇప్పుడు సపోజ్ లోపల డాట్ పెట్టేసి ఐ కెన్ జస్ట్ ప్రింట్ ఇట్. దట్ ఈస్ వన్ వే. ఇక్కడ చూడండి హలో వరల్డ్ డాట్. బట్ నాకేం కావాలి, ఈ హలో వరల్డ్ కూడా విత్ ఇన్వర్టెడ్ కొటేషన్స్ కావాలి నాకు. కొటేషన్స్ ఇలా ఉంది కదా, సో ఇలాగా కావాలి. బట్ మన అకార్డింగ్ టు సింటాక్స్ ప్రకారం, నేను మీకు చెప్పాను కదా, మనకి సింటాక్స్ ప్రకారం వాట్ ఎవర్ దట్ ఈస్ ఇన్ బిట్వీన్ ద కొటేషన్స్ ఇట్ విల్ ప్రింట్. కొటేషన్స్ని కన్సిడర్ చేసుకోదు. సో వెన్ వీ వాంటెడ్ సంథింగ్ ఇన్ కొటేషన్స్ ఇలాగ స్పెషల్ క్యారెక్టర్స్తో వచ్చినప్పుడు, సో హౌ టు ప్రింట్ దట్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ హియర్. సో ఇక్కడ మనకు హలో వరల్డ్ అనేది కూడా కొటేషన్స్లో ప్రింట్ అవ్వాలి. సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ స్టార్టింగ్ ద ప్రింట్ స్టేట్మెంట్. ఈ ఈ కొటేషన్ స్టార్ట్ చేస్తున్నాను, దీస్ ఆర్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కొటేషన్స్. నెక్స్ట్ వచ్చే కొటేషన్స్ని కన్సిడర్ చేయకోకుండా వీ జస్ట్ యూస్ దిస్ బ్యాక్వర్డ్ స్లాష్. ఈ బ్యాక్వర్డ్ స్లాష్ ఎప్పుడైతే నేను మెన్షన్ చేస్తానో ఇట్ జస్ట్ టెల్స్ దట్ ఓకే జస్ట్ ఇగ్నోర్ ద కమింగ్ ఇగ్నోర్ ద కమింగ్ నెక్స్ట్ కమింగ్ కొటేషన్స్ అని దాని మీనింగ్. సో దీన్ని జస్ట్ ఇగ్నోర్ చేస్తుంది, నెక్స్ట్ ఇంకొచ్చేదాన్ని మొత్తం యాస్టీస్గా ప్రింట్ చేసేస్తుంది కొటేషన్స్. సో అలాగా. సో హలో వరల్డ్ ఇక్కడ చూడండి కొటేషన్స్ అండ్ డాట్ ఇక్కడ ఉంది కదా. సో ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నదంతా మొత్తం ప్రింట్ చేసేస్తుంది ఎక్సెప్ట్ బై రిమూవింగ్ ద కొటేషన్స్. ఈ హలో వరల్డ్ అనేది మొత్తం ప్రింట్ అయిపోతుంది, ఈ బ్యాక్వర్డ్ స్లాషెస్ ఒకటే తీసేసి మొత్తం ప్రింట్ అయిపోతుంది. ఐ హోప్ యూ గాట్ ద కాన్సెప్ట్. ఇందులో ఏమన్నా ఆర్ యూ నాట్ ఏబుల్ టు ఫాలో ఎనీథింగ్? ఓకే. మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ సంథింగ్ ఆర్ జస్ట్ ఏదైనా ఒక చిన్న కాన్సెప్ట్ మీకు రిపీట్ కావాలని, ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ యూ కెన్ జస్ట్ టెల్ మీ, ఐ విల్ జస్ట్ ట్రై టు రిపీట్ దట్ కాన్సెప్ట్. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూస్తున్నాం, వీఆర్ జస్ట్ సీయింగ్. సో ఈచ్ ప్రింట్ స్టేట్మెంట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామో మీరు ఇక్కడ చూస్తున్నారు. ఈచ్ ప్రింట్ స్టేట్మెంట్ని నేను రన్ చేయగానే ఆటోమేటికలీ ఇట్ విల్ మూవ్ టు ద సెకండ్ వన్. అంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్ నేను హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తున్నాను, నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అది చూడండి సెకండ్ లైన్కి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ లైన్కి, సారీ సెకండ్ లైన్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ కూడా నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. సో ఈచ్ ప్రింట్ స్టేట్మెంట్ మనకి ఇలాగా నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ఇఫ్ లెట్స్ సే ఇఫ్ ఐ డోంట్ వాంట్ దాట్, నేను ఇప్పుడు ఇఫ్ ఐ జస్ట్ వాంట్ సంథింగ్ అంటే కంటిన్యూస్గా ఉండాలన్నా కానీ, ఒకే ప్రింట్ స్టేట్మెంట్తో రెండు లైన్స్లో ప్రింట్ చేయాలన్నా కానీ, ఇప్పుడు నేను ఒకే ప్రింట్ స్టేట్మెంట్తో టూ సపరేట్ లైన్స్ ప్రింట్ చేయాలి అంటే, ఇక్కడ చూడండి నేను నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్కి వెళ్ళాలంటే ఇంకో లైన్కి వెళ్ళిపోతుంది. అంటే ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ నేను ఐ హ్యావ్ టు రైట్ అగైన్ వన్ మోర్ ప్రింట్ స్టేట్మెంట్. బట్ అలా కాకుండా లెట్స్ సీ ఆల్ ద సింటాక్సెస్ దట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్తో మల్టిపుల్ లైన్స్ ప్రింట్ చేయాలన్నా ఆర్ అలాగా ఈ డిఫరెంట్ సింటాక్సెస్ని వీ విల్ లుక్ ఇన్ టు దాట్.
ప్లీజ్ అలౌ యాప్ టు టేక్ స్క్రీన్ షాట్స్ అంటే మీరు ఒకసారి మార్కెటింగ్ టీమ్ని అడగండి. అండ్ ఆల్సో ఐ డోంట్ థింక్ మీరు ఒకవేళ మీకు కోడ్ ఇష్యూ అయితే కోడ్ గురించి మీరేం భయపడక్కర్లేదు. వీ విల్ బి గివింగ్ యూ ద కోడ్. అంటే మేము మీకు కోడ్ దీన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి ఇస్తాము. మీకు ప్రాబ్లం ఏముండదు. సో మీరు ఎవ్రీ టైం అంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఇబ్బంది పడనక్కర్లేదండి. యూ కెన్ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ లిజనింగ్ ద క్లాస్. మీరు జస్ట్ క్లాస్ విని అండర్స్టాండ్ చేసుకోవడానికి చూడండి. వీ విల్ గివ్ యూ ఈ మొత్తం దీన్ని మీకు మళ్ళీ మేము ఇస్తాము. అండ్ అగైన్ వీ విల్ బి గివింగ్ యూ ద పీడిఎఫ్. అంటే ల్యాప్టాప్లో ఉన్న వాళ్ళు దీన్ని ఇట్లా కోడ్ ఫార్మాట్లో ఇస్తాం. దీన్ని మీరు కోడ్ ఫార్మాట్లో రన్ చేయండి. ఒకవేళ మీకు ల్యాప్టాప్ లేకపోయినా వీ విల్ కన్వర్ట్ దిస్ ఇంటూ ఏ పీడిఎఫ్ అండ్ వీ విల్ గివ్ యూ ద పీడిఎఫ్. సో మీరు మొబైల్‌లో ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నా మేము పీడిఎఫ్ ఇస్తాం. సో మీరు స్క్రీన్ షాట్స్‌కి లేకపోతే నోట్ చేసుకోవడానికి దీనికి మీరేమి ఇబ్బందండి. రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయండి. దే విల్ గివ్ యూ. మీకు యాక్సెస్ ఇస్తారు. మేబీ టుడే ఆర్ టుమారో యాక్సెస్ వస్తాయి. మీరు వినొచ్చు. ఓకే. సో ఈ బేసిక్ ప్రింట్ స్టేట్మెంట్ అయిపోయింది కదా! అండ్ మనం చూస్తున్నాం కదా! ఈచ్ ప్రింట్ స్టేట్మెంట్ విల్ రన్ అలౌ విల్ అగైన్ గో టు ద నెక్స్ట్ లైన్. అండ్ ఆల్సో వాట్ ఆర్ ద సింటాక్సెస్ ఫర్ ప్రింటింగ్ సంథింగ్ బై యూజింగ్ ద ప్రింట్ స్టేట్మెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ ఇక్కడ చూడండి. నేను ఒకే ప్రింట్ స్టేట్మెంట్‌లో ఇలా 2 లైన్స్‌గా రాశాను. ఐఎమ్ లెర్నింగ్ పైథాన్ అంటే లెట్స్ సే ఇఫ్ ఇది ఇది టూ లైన్స్‌లో ఉంది. కానీ ఇక్కడ నాకు సింగిల్ లైన్‌లో ప్రింట్ చేయడం ఎలా అనే దాన్ని నేను చూపిస్తున్నాను. అంటే ఎందుకు సార్ కంటిన్యూయస్‌గా రాసేయొచ్చు కదా! మళ్ళీ మీరు ఆహ్, కింద రాసి దాన్ని సెపరేట్‌గా రాసి దెన్ వై అగైన్ యూ ఆర్ ట్రైయింగ్ టు ప్రింట్ ఇన్ ద సేమ్ లైన్ అంటే ఇఫ్ నా మ్యాటర్ ఇఫ్ సంథింగ్ ద మ్యాటర్ ఈస్ వెరీ లాంగ్ అంటే నేను ఇప్పుడు టైప్ చేస్తా వెళ్తే ఈ కర్సర్ కూడా సరిపోలేదనుకోండి. సో నేను దాన్ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ఐయామ్ జస్ట్ టైపింగ్ ఇన్ ఈ బార్ అనేది మనం ఎప్పుడైనా ప్రొవైడ్ చేసి మళ్ళీ కింద టైప్ చేస్తాము. సో ద ఎంటైర్ థింగ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వన్ స్టేట్మెంట్. సో ఇక్కడ దో ఐఎమ్ రైటింగ్ దిస్ ఇక్కడ చూడండి ఐఎమ్ లెర్నింగ్ పైథాన్ అండ్ వీఆర్ స్టార్టింగ్ విత్ ప్రింట్ స్టేట్మెంట్స్ అనేది ఉంది కదా. సో దో ఐఎమ్ జస్ట్ రైటింగ్ ఇన్ టూ లైన్స్ ఇట్ విల్ జస్ట్ ఈవెన్ కన్సిడర్ దట్ యాజ్ అ సింగిల్ లైన్. అండ్ వై డూ వీ యూస్ దిస్ అంటే ఎందుకు ఇలా అంటే మనకి ఏముంది వీ కెన్ జస్ట్ రైట్ ఇన్ వన్ కంటిన్యూస్ లైన్ అంటే నేను చెప్తున్నాను ఇఫ్ ఇన్ అట్ టైమ్స్ ఇప్పుడు ఎనీ అదర్ టైమ్స్లో మీకు ఇప్పుడు మీరు రాయాల్సిన కంటెంట్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ వెరీ లాంగ్ మీకు అప్పుడు అలాంటి టైమ్స్లో యూ కెన్ జస్ట్ యూస్ దిస్ అండ్ కీప్ మల్టిపుల్ లైన్స్ బట్ యూ కెన్ జస్ట్ ప్రింట్ ఇట్ ఇన్ ఏ సింగిల్ లైన్ అలాగా. సో చూడండి ఇప్పుడు నేను ఒక కంటిన్యూస్ స్టేట్మెంట్ రాశాను బట్ ఐ హ్యావ్ జస్ట్ గివెన్ దిస్ ఇప్పుడు లెట్స్ రన్ దిస్ ఇప్పుడు చూడండి నేను రన్ చేశాను బట్ స్టిల్ నాకు ఒకే లైన్ వచ్చింది. అదే ఇప్పుడు ఇఫ్ ఐ జస్ట్ రిమూవ్ దిస్ చూడండి సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఇఫ్ ఐ జస్ట్ రిమూవ్ దిస్ ఇక్కడ చూడండి ఎర్రర్ చూడండి సింటాక్స్ ఎర్రర్ నేను చెప్పాను కదా. సో మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ కూడా నేను మీకు డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ ఎర్రర్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కోడ్ రన్ చేసినప్పుడు ఎలాంటి ఎర్రర్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా వీ నీడ్ ద సింటాక్స్ అంటే ప్రింట్ అనే దానికి ఒక ఇన్బిల్ట్ కమాండ్ ఇట్ విల్ హ్యావ్ సమ్ ఇన్బిల్ట్ సింటాక్స్ విత్ ఇట్ అండ్ యూ నీడ్ టు ఫాలో దట్ సింటాక్స్ అని. వెన్ ఐఎమ్ జస్ట్ మిస్సింగ్ అవుట్ ద సింటాక్స్ ఇట్ చూడండి ఇట్ హ్యాస్ రైజ్డ్ అన్ ఎర్రర్ విచ్ ఈస్ కాల్డ్ సింటాక్స్ ఎర్రర్. అంటే you are not following the syntax that is needed to be uh, followed with the print statement అంటే ఈ ప్రింట్ ఈ స్టేట్మెంట్ని మీరు టైప్ ప్రింట్ అవ్వాలంటే మీరు ఏదో సింటాక్స్ మిస్ అవుతున్నారు అని చెప్తుంది. సో అది కూడా చూపిస్తుంది ఇక్కడ చూడండి లిటరల్ అంటే ఇక్కడ మీరు యువర్ మిస్సింగ్ అవుట్ సంథింగ్ హియర్ ఎయిదర్ ద కొటేషన్స్ అండ్ ద క్లోజింగ్ స్టేట్మెంట్ అవన్నీ మనం మిస్ అవుతున్నాం ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ నౌ I'll show you when I just again give this and if I give print it చూడండి. సో ఇట్ హాస్ గివెన్ మీ అగైన్ ద ప్రింట్ స్టేట్మెంట్ సో ఇట్ హ్యాస్ షోన్ మీ. సో అదే అండి అంటే ఎప్పుడైతే ఇఫ్ ద సంథింగ్ దెర్ ఈస్ ఎ మిస్టేక్ ఇన్ ద సింటాక్స్ ఇట్ విల్ షో యాజ్ ద సింటాక్స్ ఎర్రర్ అండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ దేర్ ఈస్ సంథింగ్ ప్రాబ్లమ్ విత్ ద సింటాక్స్. ఓకే నౌ ఇప్పుడు ఇక్కడ ఏం చేసామండి వీఆర్ లుకింగ్ దాట్ వెన్ వీ నీడ్ మల్టిపుల్ కమాండ్స్ అంటే నేను మల్టిపుల్ లైన్స్లో ప్రింట్ చేసిన బట్ ఐ వాంట్ దట్ టు బి ప్రింటెడ్ ఇన్ ఏ సింగిల్ లైన్ అప్పుడు మనం ఇది చేసాం. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే దేర్ ఆర్ మల్టిపుల్ లైన్స్ అంటే మీరు ఏదో మీరు ఒక స్క్రిప్ట్ కానీ ఏదైనా ప్రింట్ చేయాలని చూస్తున్నారు. ఆ స్క్రిప్ట్లో యూ నీడ్
దాన్ని సపరేట్ సపరేట్ లైన్స్లో ప్రింట్ అవ్వాలి. బట్ ఒకే ప్రింట్ స్టేట్మెంట్, ఇప్పుడు సపోజ్ 10 లైన్స్ ఉన్నాయి అనుకోండి, 10 లైన్స్ రాయాలనుకున్నప్పుడు ఇలా 10 టైమ్స్ ప్రింట్ 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 అని మనం ప్రింట్ కమాండ్ రాయలేము కదా. సో అలాంటి టైమ్స్లో ఏం చేయాలి, అప్పుడు నేను ప్రతిసారి ప్రింట్ స్టేట్మెంట్ టైప్ చేయాలంటే కూడా నాకు ఇట్ ఈస్ టైం కన్జ్యూమింగ్. సో అందుకని ఫ్లెక్సిబుల్గా ఉండాలి కాబట్టి ద టు మనకి ఇందులో సింటాక్స్ ఏంటంటే ట్రిపుల్ కొటేషన్స్ అండి. వెన్ ఎవర్ ఐ గివ్ యూ ఇన్ దిస్ ట్రిపుల్ కొటేషన్స్ అంటే చూడండి, ఇక్కడ 3, ఇక్కడ 3 ఇలా ఇచ్చినప్పుడు, సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ జస్ట్ ప్రింట్ యూ యాజ్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ యూ రైట్. లైక్ ఇక్కడ చూడండి, ఐ హావ్ రిటర్న్ ఇన్ 2 lines, ఐఎమ్ లెర్నింగ్ పైథన్ అండ్ వీఆర్ స్టార్టింగ్ విత్ ప్రింట్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ చూడండి, ఇట్ హాస్ జస్ట్ ప్రింటెడ్ ఇన్ 2 lines. సో వాట్ ఎవర్ ఐ గివ్ ఇన్ దిస్ బిట్, సో ఈ ఫార్మాట్లో రావాలంటే ఓన్లీ యూ నీడ్ టు గివ్ ద ట్రిపుల్ కొటేషన్స్. అదే ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ జస్ట్ డోంట్ గివ్, ఇఫ్ ఐ జస్ట్ గివ్ యూ సింగిల్ కొటేషన్స్, చూడండి ఇందాకలాగానే సేమ్ ఇట్ విల్ షో యూ ద సింటాక్స్ ఎర్రర్. యా, చూడండి, అగైన్ ద సింటాక్స్ ఎర్రర్. సో ఒకవేళ నేను ఇప్పుడు ఇలా చూడండి, రెండు సేమ్ ఉన్నాయి అంటే విచ్ ఈస్ జస్ట్ ఈక్వలింగ్ టు ద టాప్ టాప్ కమాండ్, నాకు టాప్ కమాండ్తో ఈక్వల్ అవుతుంది. బట్ నాకు అలా కాదు కావాల్సింది, ఐ నీడ్ ఇట్ ఇన్ సపరేట్ సపరేట్ లైన్స్ యాజ్ వీ డిస్కస్డ్. సో అలాంటి టైమ్స్లో మనం ఏం చేయాలి, వీ జస్ట్ నీడ్ టు గివ్ ఇన్ ఇలా సేమ్, ఇలా త్రిబుల్ కొటేషన్స్ ఇచ్చేసి జస్ట్ సీ ఇట్. చూడండి, వీ హ్యావ్ ద సేమ్ థింగ్ ఇన్ ద మల్టిపుల్ లైన్స్. సో వెన్ వీ వాంట్ సంథింగ్ టు బి printed as it is in multiple lines, we can use this. ఓకే, సో మనం ఇక్కడ చూసాం కదండి. సో నెక్స్ట్ నెక్స్ట్ వాట్ వి ఇప్పుడు వీ హ్యావ్ సీన్ హౌ టు ప్రింట్ ఇన్ సింగిల్ లైన్, హౌ టు ప్రింట్ ఇన్ మల్టిపుల్ లైన్స్. నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ థింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వీ విల్ ఫస్ట్ లెర్న్ హౌ టు ప్రింట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానండి అంటే, ఇక్కడ నేను మల్టిపుల్ ప్రింట్ స్టేట్మెంట్స్ వాడుతున్నాను. బట్ నాకు ఏం కావాలంటే ఈ మల్టిపుల్ ప్రింట్ స్టేట్మెంట్స్ని కూడా ఒక సింగిల్ ప్రింట్ స్టేట్మెంట్లో కావాలి. అంటే ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా, ఇక్కడ ఈచ్ ప్రింట్ స్టేట్మెంట్ ఫస్ట్లో చూసాం కదా, ఈచ్ ప్రింట్ స్టేట్మెంట్ విల్ గివ్ యూ ఏ సపరేట్ లైన్ వైల్ ఇట్ ఈస్ ప్రింటింగ్. ఒక సపరేట్ లైన్లో ప్రింట్ చేసుకుంటూ ఉంటుంది. బట్ వెన్ నాకు అలా కాకుండా, ఈవెన్ దో వెన్ ఐ రైట్ 2 ప్రింట్ స్టేట్మెంట్స్, ఐ వాంట్ ఇట్ ఇన్ ఎ సింగిల్ లైన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏముంది, వి విల్ ఫస్ట్ లెర్న్ హౌ టు ప్రింట్, దెన్ వీ విల్ లెర్న్ హౌ టు కమెంట్ కోడ్. రెండు ప్రింట్ స్టేట్మెంట్స్ రాశాను, బట్ నాకు చూడండి ఇట్ హ్యాస్ కమ్ ఇన్ ఏ సింగిల్ లైన్. అండ్ హౌ దిస్ ఈస్ హ్యాపెనింగ్, ఐ విల్ జస్ట్ షో యూ. ఇప్పుడు ఇఫ్ ఐ జస్ట్ రిమూవ్ దిస్, ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ జస్ట్ రిమూవ్ దిస్ అండ్ ఇఫ్ ఐ ప్రింట్ దట్, యూ కెన్ సీ ఇక్కడ ఏమైంది, రెండు ప్రింట్ స్టేట్మెంట్స్. ఈ ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఇది, వీ విల్ ఫస్ట్ లెర్న్ హౌ టు ప్రింట్. ద సెకండ్ ప్రింట్ స్టేట్మెంట్ వీ విల్ లెర్న్ హౌ టు కోడ్. అంటే వెన్ ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఎనీథింగ్, ఇట్ ఈస్ జస్ట్ ప్రింటింగ్ ఇన్ 2 separate lines. నౌ లెట్స్ సీ ఇఫ్ ఐ జస్ట్ గివ్ దిస్. సో ఈ కమాండ్ ఎండ్ విత్ అనేది ఏం చేస్తుందంటే, ఇట్ విల్ నాట్ జనరల్గా ఎప్పుడైనా ప్రింట్ స్టేట్మెంట్ కమాండ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అండి, ఇట్ విల్ ఆటోమేటికలీ మూవ్ టు నెక్స్ట్ లైన్, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనం ఇక్కడ ఏమి ఇవ్వకపోతే, సో ద డిఫాల్ట్ ఎండింగ్ ఇస్ ద నెక్స్ట్ లైన్. ఇది హలో వరల్డ్ ప్రింట్ చేస్తుంది, ఆటోమేటిక్గా కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది మనం ఏం చెప్పకుండానే. సో ఇక్కడ కూడా అంతే, మళ్ళీ ఈ హలో వరల్డ్ ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, వాట్ ఐఎమ్ ఆస్కింగ్ దిస్ ఇన్ దిస్ కమాండ్ ఇస్, డూ నాట్ గో టు ద నెక్స్ట్ లైన్, జస్ట్ ఎండ్ విత్ ఈ డాట్స్. ఎండ్ విత్ ఈ డాట్స్ అని చెప్తున్నాను కాబట్టి, ఈ డాట్స్ని ప్రింట్ చేసి ఇట్ విల్ జస్ట్ స్టాప్ దేర్, అక్కడ ఆగిపోతుంది, నెక్స్ట్ లైన్కి వెళ్ళదు. ఈ కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్ళకోకుండా ఈ 2 డాట్స్ ప్రింట్ చేసి ఆగిపోతుంది. తర్వాత ఏమవుతుంది, ఈ ప్రింట్ స్టేట్మెంట్ వస్తుంది, ఈ సెకండ్ లైన్ ఆఫ్ ప్రింట్ స్టేట్మెంట్. ఈ సెకండ్ లైన్ ప్రింట్ స్టేట్మెంట్ కంటిన్యూస్గా ప్రింట్ అయిపోయి, ఇక్కడ నేనేం మెన్షన్ చేయట్లేదు కాబట్టి ఇట్ విల్ జస్ట్ మూవ్ టు ద నెక్స్ట్ లైన్. సో చూద్దాం, నౌ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ దిస్. ఇప్పుడు చూడండి,
ఇక్కడ చూసారు కదా, సో ఎండ్ విత్ అని నేను టూ డాట్స్ ఇచ్చాను కదా, సో ఈ టూ డాట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో వీ విల్ ఫస్ట్ లెర్న్ హౌ టు ప్రింట్ ఈ టూ డాట్స్, దెన్ వీ విల్ లెర్న్ హౌ టు కమెంట్ కోడ్. యా, అండ్ దెన్ ఇట్ విల్. సో ఈ ప్రింట్ స్టేట్మెంట్కి ఎండింగ్లో నేను ఏమి మెన్షన్ చేయలేదు కదా, సో ద డిఫాల్ట్ ఎండింగ్ లైన్ ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ లైన్, సో ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్ వచ్చేస్తుంది. నౌ కెన్ యూ హియర్ మీ నౌ, ఇక్కడ ప్రింట్ అయిపోయింది. ఇది ఇది సో ఫస్ట్ ఇదండి, అంటే మల్టిపుల్ లైన్స్ని ఒకే దాంట్లో ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ మనం దాన్ని అంటే ఎప్పుడైనా ప్రింట్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ రాసేసారు, అప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి దాన్ని ఇలా అడ్జస్ట్ చేయడం, ఇన్స్టెడ్ ఆఫ్ అడ్జస్టింగ్ దట్, ఇక్కడ మీరు చూసారు కదా, ఇలా అడ్జస్ట్ చేసే బదులు వీ కెన్ జస్ట్ రైట్ ఎండ్ విత్ అని ఇలా రాసేయచ్చు ఆల్రెడీ ప్రింట్ స్టేట్మెంట్స్ ఉంటే. నౌ ఇప్పుడు ఒకే ఈ ఇది ఒక న్యూ ఫార్మ్ ఆఫ్ సింటాక్స్, దీన్ని మనం కంకాటినేషన్ అంటామండి. అంటే కంకాటినేషన్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ జాయినింగ్. సో మల్టిపుల్ స్టేట్మెంట్స్ని జాయిన్ చేయడం. సో ఒకే ప్రింట్ స్టేట్మెంట్లో ఇట్లా మల్టిపుల్ స్టేట్మెంట్స్ని జాయిన్ చేయడం కంకాటినేషన్ అంటాము. మనం జస్ట్ ఈ కాన్సెప్ట్ తెలుసుకుంటున్నాం. ఇందులో కొన్ని కాన్సెప్ట్స్ వీ విల్ బీ యూజింగ్, కొన్ని యూ జస్ట్ నీడ్ టు నో ద సింటాక్స్ అండి. సింటాక్స్ రూల్స్ తెలిస్తే మీరు ఫ్యూచర్లో దానివల్ల ఏమన్నా ఎర్రర్స్ వచ్చినా ఇట్లా మల్టిపుల్ దాని సింటాక్స్ రూల్స్ తెలుస్తుంది కాబట్టి యూ కెన్ సాల్వ్ దోస్ ఎర్రర్స్. సో యాక్సెప్ట్ చేయడానికి అంటే ఐ కెనాట్ గివ్ ద పర్సనల్, ఐ కెన్ ఓన్లీ జస్ట్ గివ్ దిస్ ఈస్ వాయిస్ యాక్సెస్ అండి. సమ్మన్ ఈస్ జస్ట్ ఆస్కింగ్ మీ టు గివ్ ద యాక్సెస్. ఐ థింక్ ద టీమ్ విల్ లుక్ ఇన్ టు దట్. నాకు జాయినింగ్ రిక్వెస్ట్ మీరు ఒక్కసారి టీమ్తో కనెక్ట్ అవ్వండి. ఓకే. అండ్ మోర్ పీపుల్ ఆర్ పింగింగ్, అంటే మీరందరూ వాయిస్ యాక్సెస్ కోసం పింగ్ చేస్తున్నారండి. డూ యూ నీడ్ వాయిస్ యాక్సెస్ మీరందరికీ, ఆర్ దిస్ ఇస్ జన్ ఇందిరా ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ వాయిస్ యాక్సెస్. యా, టెల్ మీ, డూ యూ నీడ్. ఇది మీరు ఇలా పింగ్ చేస్తే దిస్ విల్ అలవ్ యూ టు టాక్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ జస్ట్ గివ్ ద ఆస్క్ ద వాయిస్ యాక్సెస్. ఓకే, ఐఎమ్ జస్ట్ క్యాన్సిలింగ్ ద యాక్సెస్. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇలా పింగ్ చేయండి, అదర్వైజ్ ప్లీజ్ డోంట్ పింగ్, బికాస్ వెన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దీస్ విల్ బి ద సౌండ్ విల్ బి హైలైటింగ్. నేను మీకు డౌట్స్ ఉన్నాయేమో అని ఐఎమ్ జస్ట్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద క్లాస్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్, ఇప్పుడు ఈ కంకాటినేషన్ కాన్సెప్ట్ చూసాం కదండి. ఈ కంకాటినేషన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, కెన్ యూ హియర్ మీ నవ్ అని నేను ఇక్కడ ఉంది, దాన్ని మళ్ళీ ఐఎమ్ జస్ట్ యూజింగ్ కంకాటినేషన్ ఆపరేటర్ అండ్ దెన్ యాడింగ్ ద సెకండ్ థింగ్. ఇప్పుడు నేను ఏంటంటే, మనము ఇంతకుముందు ఇక్కడ చూసాం కదా, ప్రింట్ స్టేట్మెంట్లో మనం ఏదైనా ప్రింట్ అవ్వాలంటే ఈ డబుల్ కొటేషన్స్లో మనం టైప్ చేసి దాన్ని ప్రింట్ చేయాలి. అలా డబుల్ కొటేషన్స్లో టైప్ చేసి ప్రింట్ చేసి మనం ప్రింట్ చేయాలి. బట్ ఈ కంకాటినేషన్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ జస్ట్ ఇక్ యాడ్ మల్టిపుల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, దెర్ ఈస్ వన్ మోర్ స్టేట్మెంట్ బిట్వీన్ ద కంకాటినేషన్ కొటేషన్, సారీ, మల్టిపుల్ కోట్స్. సో నేను ఇక్కడ కొటేషన్స్లో మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ రాశాను, ఇక్కడ కూడా రాశాను. బట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ జస్ట్ యాడింగ్ ఆల్ దీస్ త్రీ కొటేషన్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు. లెట్స్ సీ ఇఫ్ ఐ జస్ట్ రిమూవ్ దిస్ కంకాటినేషన్ ఆపరేటర్ అండ్ ఇఫ్ ఐ జస్ట్ ప్రింట్ దిస్, వాట్ విల్ హ్యాపెన్. సో ఇక్కడ చూడండి, ఈవెన్ దో ఇట్ విల్ జస్ట్ వర్క్, బట్ ద ప్రాబ్లమ్ ఇస్, బట్ నీట్గా ఎగ్జాక్ట్గా రావు. కంకాటినేషన్ ఆపరేటర్ లేకపోయినా వర్క్ అవుతుందండి. అది ఏం చేస్తుందంటే మనకి ఈచ్ స్టేట్మెంట్ని సపరేట్ సపరేట్ స్టేట్మెంట్గా కన్సిడర్ చేసుకోకుండా ఇట్ ఇట్ విల్ జస్ట్ ప్రింట్ ఇన్ ద సేమ్ వే. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు అప్పుడు ఏం చేస్తుందంటే ఇట్ విల్ జస్ట్ టేక్ ఈచ్ థింగ్ యాజ్ అ సపరేట్ థింగ్ అండ్ ఇట్ విల్ జస్ట్ ప్రింట్. బట్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే కంకాటినేషన్ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు ఇట్ విల్ జస్ట్ షో అస్ యాజ్ సపరేట్ స్టేట్మెంట్స్ అని మనకు చూపిస్తుంది. అలాగా, నవ్ ఐఎమ్ అగైన్ రన్నింగ్ ఇట్. ఇలా చూడండి. ఓకే,
So these are the print statement syntaxes. Okay. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ ఇస్ వేరియబుల్స్ అండి. వేరియబుల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇప్పుడు మనము ఏ ఏ ఆపరేషన్స్ చేయాలన్నా అంటే ఇప్పుడు మనం ఇందాక వరకు ప్రింట్ స్టేట్మెంట్లో చూసాము. ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్స్ కాకుండా లెట్స్ సే యూ వాంట్ టు పర్ఫామ్ ఎనీ కైండ్ ఆఫ్ అర్థమెటిక్, న్యూమరిక్, ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ మీరు పర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ అంటే ఇప్పుడు మనం నార్మల్గా మనం ఏం చేస్తాం ఇప్పుడు రియల్ టైంలో మనకి 5 + 5 అంటే మనం ఏం చేస్తాము డైరెక్ట్గా 10 అని చెప్పేస్తాం. సో బికాస్ మనం ఏం చేస్తున్నాం ఇన్బిల్ట్గా మన మెమొరీలో 5 + 5 అనగానే మనం మనం వీఆర్ జస్ట్ రిమెంబరింగ్ వాట్ ఈస్ ద ఫస్ట్ నంబర్, వాట్ ఈస్ ద సెకండ్ నంబర్, అండ్ దెన్ వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు యాడ్ ఇట్. 5 + 5 = 10 అని మనం యాడ్ చేస్తున్నాము, వదిలేస్తున్నాం. బట్ కంప్యూటర్ కానీ మనకంటే బ్రెయిన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మెమొరీ అలొకేట్ అయిపోతుంది. వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు ప్రొసీడ్. బట్ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనకు అలా ఉండదు కదండి. వీ నీడ్ సంథింగ్ అంటే మనం ఒక లొకేషన్, ఒక మెమొరీ లొకేషన్ చూపించాలి. ఆ మెమొరీ లొకేషన్ చూపించాక మనం ఏ లొకేషన్లో సేవ్ చేసామో దానికి ఒక నేమ్ కూడా ఉండాలి. సో వాట్ దీస్ వేరియబుల్స్ అంటే ఈ వేరియబుల్స్ ఆర్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అంటే మన నేమ్స్లా అనుకోవచ్చండి. ఇప్పుడు మనకు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. నేమ్ లైక్ మై నేమ్ ఇస్ సందీప్. సో అలాగా ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, యాపిల్స్ అండ్ ఆరెంజెస్ అనేది నాకు ఒక స్ట్రింగ్. నేను దీన్ని సేవ్ చేయాలనుకుంటున్నాను. ఎలాగా? దీన్ని ఫ్రూట్స్ అనే నేమ్కి అసైన్ చేస్తున్నాను. ఆర్ యూ కెన్ జస్ట్ కాల్ ఇట్ ఎ వేరియబుల్. ఇక్కడ ఫ్రూట్స్ అనేది ఏంటి? ఒక వేరియబుల్. సో యాపిల్ అండ్ ఆరెంజెస్ని నేను తీసుకెళ్ళి ఫ్రూట్స్కి అసైన్ చేస్తున్నాను. అంటే ఏంటి ఫ్రూట్సే అని పెట్టాలా? లేకపోతే వేరేది ఏమన్నా పెట్టకూడదా? నో, యూ కెన్ యూజ్ లైక్ క్యాపిటల్ ఫ్రూట్స్, ఇలా అయినా వేయొచ్చు. నెక్స్ట్ దీన్ని ఏ అనే దానికి కూడా అంటే మనం ఇలా పెద్ద నేమ్స్ ఇవ్వాలా? లేదు, యూ కెన్ జస్ట్ అసైన్ ఇట్ టు సింపుల్ ఏ ఈక్వల్ టు యాపిల్స్ అండ్ ఆరెంజెస్ అని కూడా మీరు అసైన్ ఇట్. చూడండి, యూ కెన్ జస్ట్ ఈవెన్ అసైన్ ఇట్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాపిల్స్ అండ్ ఆరెంజెస్. సో వేరియబుల్ నేమ్స్ కెన్ బి ఎనీథింగ్ అండి. A 1 2 3 అంటే ఓన్లీ న్యూమరిక్సే ఉండాలా? లేదు, A 1 2 3 అని అసైన్ చేయొచ్చు. నో ప్రాబ్లం. సో వేరియబుల్స్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ యూస్ టు స్టోర్ ఎయిదర్ స్ట్రింగ్స్ ఆర్ క్యారెక్టర్స్ ఆర్ న్యూమరిక్స్ ఆర్ ఫ్లోట్స్. ఇలా ఏవైనా వాల్యూస్ని మనం అసైన్ చేసి సేవ్ చేసుకోవడానికి వేరియబుల్స్ వాడతాం. ఈ వేరియబుల్స్ని మరి ఎందుకు ఇట్లా అసైన్ చేసి చేస్తాము? ఎందుకంటే మనకు ఆపరేషన్స్ ఏమైనా చేయాలంటే అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఇట్లా ఏదైనా చేయాలంటే ఫస్ట్ మనం ఏ దాన్ని యాడ్ చేస్తున్నామని మనకు తెలియాలి కదా. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ డైరెక్ట్లీ లైక్ 5 + 5 అంటే ఏంటి అని నేను మీకు చెప్తున్నాను. సో అలాగా సిస్టమ్కి నెక్స్ట్ ఇప్పుడు నేను 10 + 20 యాడ్ చేయాలంటే ఫస్ట్ నేను దానికి చెప్పాలి కదా. అంటే ఒక నంబర్ యాపిల్స్ అండ్ నంబర్ ఆఫ్ ఆరెంజెస్, యాడ్ నంబర్ ఆఫ్ యాపిల్స్ అండ్ నంబర్ ఆఫ్ ఆరెంజెస్ అని చెప్తే అప్పుడు ఇట్ విల్ పర్ఫార్మ్ ద అడిషన్ ఆపరేషన్. సో అందుకోసమని we need these variables. So as I told you, these variables can be uh, in like ఇలాగ మల్టిపుల్ కాంబినేషన్ క్యారెక్టర్స్ అవ్వచ్చు, సింగిల్ క్యారెక్టర్ అవ్వచ్చు, మల్టిపుల్ క్యారెక్టర్స్ అవ్వచ్చు, ఆర్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ న్యూమరిక్స్ కూడా అవ్వచ్చు. ఇక్ ఒకవేళ సార్ నేను ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్కి అసైన్ చేయొచ్చా? ఇప్పుడు ప్రింట్ ఈక్వల్ టు నంబర్ యాపిల్స్ అని ఇట్లా అసైన్ చేయొచ్చా? నో అండి, ఇలా మనం చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐ విల్ జస్ట్ షో యూ. ఇప్పుడు ఇది రన్ అవుతుంది కదా. వెన్ ఐ జస్ట్ రిమూవ్ దిస్, నేను దీన్ని అంటే మనం ఎప్పుడైతే ఇక్కడ హ్యాష్ పెడతామో దాన్ని అది కమెంట్ అవుట్ చేయడం అండి. అంటే దాని ఆ లైన్ ప్రింట్ చేయదనమాట. సో ఆ లైన్ ప్రింట్ చేయకుండా నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయాలనుకొని నేను ఇట్లా రన్ చేశాను అనుకోండి, షిఫ్ట్ ఎంటర్ కొడితే ఇక్కడ చూడండి ఎర్రర్ వచ్చేస్తుంది. సో ఎస్టీఆర్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ కాలబుల్ అని అంటుంది. ఎందుకని? ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ ప్రింట్ కొట్టాను, ఇక్కడ ప్రింట్ పెట్టాను. ఈ ఇక్కడ ఈ ప్రీడిఫైన్డ్ స్టేట్మెంట్ అంటే ప్రీడిఫైన్డ్ స్టేట్మెంట్స్ని మనం వేరియబుల్స్గా వాడకూడదు. యూ నీడ్ టు రిమెంబర్ దట్. అంటే ప్రింట్ ఇలాంటి నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఇట్లా గ్రీన్లోకి వెళ్ళింది కదా. ఇలాంటి ప్రీడిఫైన్డ్ ఇవన్నీ నేను చెప్పాను కదా ప్రీడిఫైన్డ్ కమాండ్స్. ఇలాంటి ప్రీడిఫైన్డ్ కమాండ్స్ని యూ షుడ్ నెవర్ యూజ్ యాజ్ వేరియబుల్స్. మనం దాన్ని వేరియబుల్స్లో ఎప్పుడు వాడకూడదండి. యూ షుడ్ నాట్ యూజ్ దోస్ యాజ్ వేరియబుల్స్.
బికాస్ ఇట్ విల్ నాట్ టేక్ దెమ్ యాజ్ వేరియబుల్స్. ఇప్పుడు మీరు ప్రింట్ అనే కమాండ్ అని రాసి సేవ్ చేయమంటే అది చెయ్యదండి. ఎందుకంటే ప్రింట్ ఈజ్ ఆల్రెడీ అలోకేటెడ్ ఫర్ ప్రింటింగ్ ద స్టేట్మెంట్స్. సో ఆ నేమ్ మీద అది వేరియబుల్ తీసుకోదు, ఎందుకంటే దేర్ ఈజ్ ఆల్రెడీ ఏ ప్రీ డిఫైన్డ్ వేరియబుల్ విత్ దట్ నేమ్ అండ్ ఇట్ ఈస్ యూస్ టు ప్రింట్ ద కమాండ్స్. సో అందుకనే వైల్ యు ఆర్ డిఫైనింగ్ ద వేరియబుల్స్ యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ దట్ మనం ఓన్లీ అదర్ దాన్ ద ప్రీ డిఫైన్డ్ కమాండ్స్ని మాత్రమే వీ నీడ్ టు గివ్ అండ్ వీ నీడ్ టు ప్రింట్ దాట్. అది మనం గుర్తుపెట్టుకుని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ చూడండి, ఐఎమ్ గివింగ్ కాంబినేషన్ ఆఫ్ యాపిల్స్ అండ్ ఫ్రూట్స్. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి యాపిల్స్ అండ్ ఫ్రూట్స్ అని దీనికి అసైన్ చేశాను. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ యాపిల్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ ఒక కంటిన్యూస్ ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. అంటే ఇక్కడ వేరియబుల్స్ అసైన్ చేస్తున్నానండి. అంటే ఐ హ్యావ్ ఇక్కడ ఫ్రూట్స్ అని పెట్టాను, ఇక్కడ ఒక నేను వేరియబుల్ ఇచ్చాను యాక్చువల్గా. ఇక్కడ ఏమవుతుంది, నేను వేరియబుల్ ఇచ్చినా ఆ వేరియబుల్ ప్రింట్ అవ్వదండి, ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఎందుకంటే మనం సిస్టమ్కి జస్ట్ ఒక నేమ్ చెప్తున్నాం ఫ్రూట్స్ అని, అంతేగాని అది ఎప్పుడు దాని ఫ్రూట్స్గా ప్రింట్ చేయదు, దాంట్లో ఉన్న వాల్యూవే ప్రింట్ అవుతుంది. ఐదర్ ఇట్ కెన్ బి క్యారెక్టర్స్ ఆర్ ఇట్ కెన్ బి న్యూమరిక్స్. సో అది ఓన్లీ దాని వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఐ హ్యావ్ ఫ్రూట్స్ అని ఇక్కడ రాశాను. ఫ్రూట్స్ వాల్యూ ఏంటి, ఇది ఒక వేరియబుల్, ఈ వేరియబుల్ వాల్యూ ఏంటి, యాపిల్స్ అండ్ ఆరెంజెస్. సో ఆ వాల్యూయే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ హ్యావ్ నంబర్ యాపిల్స్, అంటే నంబర్ ఆఫ్ యాపిల్స్ ఎన్ని 10. నెక్స్ట్ యాపిల్స్ అండ్ నంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఇక్కడ నేను ఇచ్చాను వేరియబుల్, ఈ వేరియబుల్ ఏంటి 20, అది ప్రింట్ అవుతుంది. సో అలాగా. సో లెట్ మీ రన్ దిస్. ఓకే, ఐ థింక్ వీ నీడ్ టు రీస్టార్ట్ ద కర్నల్. సో ఇందాక మనం ప్రింట్ స్టేట్మెంట్ దానికి అసైన్ చేసాం కదండి, అలా ప్రీ డిఫైన్ స్టేట్మెంట్కి అసైన్ చేసినందుకు ఇట్ హ్యాస్ ప్రింట్ స్టేట్మెంట్ని డిఫరెంట్గా కన్సిడర్ చేసింది. సో అందుకని ఓకే ఇప్పుడు వచ్చింది చూడండి. సో ప్రింట్కి మనం అసైన్ చేసినందుకు అది ప్రింట్ కమాండ్ని ఎర్రర్గా తీసుకొని ప్రింట్ అవ్వలేదు. నేను జస్ట్ రీస్టార్ట్ చేసి ఐ హావ్ జస్ట్ అగైన్ నౌ. సో ఇప్పుడు చూడండి ప్రింట్ ఐ హ్యావ్, ఇక్కడ నేను ఏముంది ఫ్రూట్స్ అని మెన్షన్ చేశాను. ఫ్రూట్స్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్ కదా, ఐ హ్యావ్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. అంటే ఫ్రూట్స్ వేరియబుల్ యొక్క వాల్యూ ప్రింట్ అయింది మనకు. అండ్ అగైన్ ఐ హ్యావ్ నంబర్ ఆఫ్ యాపిల్స్, నేను వేరియబుల్స్ మెన్షన్ చేశాను, ఐ హ్యావ్ 10 యాపిల్స్. అండ్ ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ ఆరెంజెస్ అండ్ 20 ఆరెంజెస్. సో మనకు అది వచ్చేసింది. సో మనం నేను ఎక్కడైతే వేరియబుల్స్ మెన్షన్ చేస్తున్నానో ఐఎమ్ జస్ట్ గెట్టింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ వేరియబుల్స్ ఐఎమ్ జస్ట్ గెట్టింగ్ దోస్ వాల్యూస్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రింట్ స్టేట్మెంట్. అండ్ దీనికి సింటాక్స్ కూడా సింపులేనండి, నేను మీకు మళ్ళీ చూపిస్తాను వన్స్ అగైన్ ఇక్కడ, ఎందుకంటే ఐ హావ్ జస్ట్ షోన్ యూ ఓవరాల్. సో ఇట్లాగా అంటే ఇలా వాల్యూ ప్రింట్ అవ్వాలి వేరియబుల్స్ మెన్షన్ చేస్తే, అంటే ఇక్కడ చూడండి ఐ హ్యావ్ ఫ్రూట్స్. అంటే ఫస్ట్ మనం ప్రింట్ స్టేట్మెంట్లో ఏదైతే రాయాలనుకున్నామో అదంతా కొటేషన్స్లో ఇలా రాసేయండి. నెక్స్ట్ కామా మెన్షన్ చేసి మనం వేరియబుల్ మెన్షన్ చేస్తే ఆ వేరియబుల్ వాల్యూ ప్రింట్ అయిపోతుందండి. ఐ విల్ జస్ట్ షో యూ నో. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఐ హ్యావ్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్ ఇలాగా. నేను ఇక్కడ ఫ్రూట్స్ మెన్షన్ చేశాను కదా. ఒకవేళ మనకి ఇంకా మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అప్పుడు మరి ఇక్కడ చూడండి నెక్స్ట్ కామా ఇచ్చాను కదా, ఫ్రూట్స్ తర్వాత ఐ హ్యావ్ జస్ట్ గివెన్ ఏ కామా అండ్ దెన్ ఐ హ్యావ్ అగైన్ మళ్ళీ నేను ఇట్లా స్టార్ట్ చేశాను రాయడం కొటేషన్స్లో రాసేసి అండ్ అగైన్ ఐ హ్యావ్ గివెన్ కామా మెన్షన్ చేసి ఐ హ్యావ్ గివెన్ ఏ వేరియబుల్ అలా. సో ఎప్పుడైతే మనము ప్రింట్ స్టేట్మెంట్ తర్వాత ఒక వేరియబుల్ ఏమైనా ప్రింట్ చేయాలనుకుంటే కామా మెన్షన్ చేసి ఆ వేరియబుల్ ప్రింట్ చేస్తే వీ కెన్ ఇట్ విల్ టేక్ దట్ పర్టికులర్ వేరియబుల్ అండ్ ప్రింట్ ఇట్స్ వాల్యూ. ఓకే, ఎనీ
ఓకే. సో దీస్ ఆర్ వేరియబుల్స్ అండి. వేరియబుల్స్ ఇప్పుడు మీకు చూసాం కదా, మనం ఏదైనా ఆపరేటర్స్ కానీ ఏదైనా అసైన్ చేయాలంటే ఒక వాల్యూకి అసైన్ చేసేసి చేయాలండి. నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఇదేం పెద్ద కాంప్లెక్స్ ఏం లేదండి. దిస్ ఇస్ ద సేమ్ థింగ్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ బిఫోర్. అంటే అర్థమెటిక్ ఈ నంబర్ ఆపరేషన్స్ అంటే ఆల్రెడీ మనం చూసాను కదా, అడిషన్, సబ్ట్రాక్షన్, నెక్స్ట్ ఈ పవర్ ఆపరేషన్, డివిజన్, మల్టిప్లికేషన్. సో అందుకనే నేను ఇంకా మళ్ళీ చాలా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోలేదండి ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్లో, ఎందుకంటే ఇవన్నీ మీకు తెలుసు కదా. సో పవర్ ఆపరేటర్ అంటే ఇలాగా, అంటే ఇప్పుడు 2 పవర్ 4 అని మనం రాస్తాం కదా, ఇక్కడ పవర్ ఆపరేటర్ ఏంటంటే 2 స్టార్ మార్క్స్ ఇవ్వాలండి. సో నేను అందుకని జస్ట్ మీకు చూపించాను ఇది, అందరికి ఐడియా ఉంటుందో లేదో అని. సో పవర్ ఆపరేటర్ అయితే ఇలా మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 డబల్ స్టార్ 4 అని రాయగానే ఇక్కడ చూడండి నేను ప్రింట్ చేస్తున్నాను, 2 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 16. సో ఇక్కడ నేను డైరెక్ట్ ఇక్కడ చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ ఆపరేషన్. అంటే ఇప్పుడు మనము వేరియబుల్స్ తీసుకొని చేయొచ్చు. ఒకవేళ వేరియబుల్స్ తీసుకోకుండా వీ కెన్ ఆల్సో జస్ట్ డూ ఇట్ లైక్, ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు 4, ప్రింట్ 2 పవర్ 4 అని రాశాను. ఇప్పుడు నేను ఐ కెన్ జస్ట్ టేక్ a పవర్ b ఇలా రాశాను అనుకోండి. ఇలాగ ఇక్కడ చూడండి, మనము వేరియబుల్స్ని ఇవ్వచ్చు. లేదు, ఇప్పుడు మల్టిపుల్ కాంప్లెక్స్ ఆపరేషన్స్ కాదనుకోండి, ప్రింట్ స్టేట్మెంట్లోనే యూ కెన్ జస్ట్ రైట్ ఇట్ డైరెక్ట్లీ లైక్ 2 పవర్ 4. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెథడ్. వేరియబుల్స్ అన్నా మెన్షన్ చేయొచ్చు. బట్ ఇలా డైరెక్ట్గా రాయాలనుకున్నప్పుడు, సార్ మరీ ఎందుకు సార్ వేరియబుల్స్, మనం డైరెక్ట్గా ఇలాగే రాసేయచ్చు కదా, ఆ, ఎందుకు మళ్ళీ వేరియబుల్స్కి అసైన్ చేయడము, దాన్ని ఇలా చేయడము అని అన్నారే అనుకోండి. ఇప్పుడు మీకు జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో మాత్రమే కావాలనుకుంటే 2 పవర్ 4 అని డైరెక్ట్గా రాసేయచ్చండి. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఇలా మనమే డిక్లేర్ చేయనక్కర్లేదు, డైరెక్ట్గా 2 పవర్ 4 అని రాసి ప్రింట్ చేయొచ్చు. బట్ ఇలా కాకుండా లెట్స్ మీరు ఏదైనా ఒక ప్రోగ్రాంలో వాడుతున్నారు, ఒక లార్జ్ ప్రోగ్రాంలో మల్టిపుల్ టైమ్స్ కావాలనుకోండి, 2 పవర్ 4 అంటే 2 వాల్యూని ఇలా చాలా చోట్ల మీరు ఎప్పుడైతే అట్లా మెన్షన్ చేయాలనుకుంటారో, సో ఇప్పుడు అలాంటి టైమ్స్లో మనం ఏం చేస్తామంటే ఎవ్రీ టైం ఇలా రాసుకోకుండా వేరియబుల్స్ని వేసేస్తామండి, వేరియబుల్స్ యూస్ చేస్తాం. అండ్ ఈ ప్రింట్ స్టేట్మెంట్లో అయితే వీ హ్యావ్ జస్ట్ మెన్షన్ డైరెక్ట్లీ 2 పవర్ 4. బట్ వేరే అదర్ కమాండ్స్లో వీ కెనాట్ డూ దట్, మనం అలా డైరెక్ట్గా చేయలేమండి, వీ కెనాట్. సో అందుకని కొన్ని టైమ్స్లో కంపల్సరీగా వేరియబుల్స్కి డిక్లేర్ చేసే వీ నీడ్ టు ప్రొసీడ్ అహెడ్. అందుకనే వీ జనరలీ యూస్. ఇంకా సో ఇంకా మిగతాది ఐఎమ్ జస్ట్ నాట్ షోయింగ్. బట్ ఇంకా ఇవన్నీ అంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి. అంటే ఇప్పుడు మీరు సపోజ్ పవర్ 2 ప్లస్ 4 ఉందనుకోండి, 2 ప్లస్ అని రాసేసి a ప్లస్ b అని రాసేయచ్చు. ఇట్ విల్ షో యూ 2 ప్లస్ 4 ఈక్వల్ టు 6. ఇన్ ద సేమ్ వే అగైన్, అగో బ్యాగ్లో, ల్యాప్టాప్ బ్యాగ్లో ఉంటుంది. ఆ ల్యాప్టాప్ బ్యాగ్లో ఎక్కడో పైన ఉండాలి, దీంట్లోనో లేదంటే ఇంకో బ్యాగ్ ఉంది చూడు అందులో ఉంటుంది. ఆ చిన్న జిప్పులో లేదంటే ఇంకో ల్యాప్టాప్ బ్యాగ్లో ఉంటుంది. ఓకే, సారీ అండి. సో 2 ప్లస్ 4 ఈక్వల్ టు 6. ఇన్ ద సేమ్ వే మనము సింపుల్ మల్టిప్లికేషన్ కూడా వాడచ్చండి. ఇప్పుడు ఒకటే ఇచ్చాను అనుకోండి, ఇందాక నేను మీకు మెన్షన్ చేశాను కదా, 2 ఆస్ట్రిక్స్ ఇస్తే, 2 స్టార్ మార్క్స్ ఇస్తే దట్ విల్ గో ఇన్ టు యాజ్ పవర్. అదే ఇప్పుడు నేను సింపుల్ 1 సింగిల్ మార్క్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ చూడండి, 4 2 8.
సో అలాగా సింగిల్ యూస్ చేస్తే ఇట్ విల్ గో యాజ్ మల్టిప్లికేషన్, డబుల్ యూస్ చేస్తే ఇట్ విల్ గో యాజ్ పవర్, ఇంకా అడిషన్, ఇంకా సబ్ట్రాక్షన్ కూడా అంతే అండి. అలా. ఓకే. సో ఇదంతా ఓకే కదండి? ఎనీథింగ్? ఇంకా బైనరీ ఆపరేటర్స్ అండి. ఇంకా అంటే బైనరీ ఆపరేటర్స్ కానీ న్యూమరికల్ ఆపరేషన్స్ రెండు సేమ్, బట్ బైనరీ ఆపరేటర్స్ అని నేను మనకి టర్మినాలజీ కోఎఫిషియంట్లో మనం ఏమంటే ఈ ప్లస్ని మైనస్ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దీన్ని బైనరీ ఆపరేటర్స్ అని మనం అంటాం. అంటే ప్లస్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, కోషెంట్ అండ్ ఫ్లోర్ ఆపరేటర్, ఇవన్నిటిని బైనరీ ఆపరేటర్స్ అని అంటాం మనము. ఆ, ఈ అర్థమెటిక్ టర్మినాలజీలో వీ కాల్ ఇట్ యాజ్ దీస్ థింగ్స్ యాజ్ బైనరీ ఆపరేటర్స్, మనం ఇప్పుడు చేసే వాటిని. నెక్స్ట్, ఇప్పుడు ఈ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇక్కడ మనం చూసాం కదండి. జస్ట్ ఈ ఫ్లోర్ ఆపరేటర్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు కోషెంట్ వస్తుందండి. ఇప్పుడు ఇక ఈ డబుల్ బార్ ఇట్లా డబుల్ వేసాను అనుకోండి, అంటే ఈ డబుల్ ఫార్వర్డ్ స్లాషెస్, దట్ ఈస్ కాల్డ్ ద ఫ్లోర్ ఆపరేటర్. ఈ ఫ్లోర్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు చూడండి 13.5/2 వస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాం, కోషెంట్ ఎంత వస్తుంది, 6 వస్తుంది. డివిజన్ చేసినప్పుడు రిమైండర్ కోషెంట్ ఉంటుంది కదండి. ఇప్పుడు కోషెంట్ అంటే 2 6 12, సో 6, ఈ 6 అనేది కోషెంట్ ఇక్కడ వచ్చింది. ఈ పర్సంటేజ్ అనేది రిమైండర్ ఆపరేటర్ అండి. అంటే ఇప్పుడు 13.5/2 అంటే 2 6 12, రిమైండర్ ఎంత వస్తుంది, 1.5. సో 1.5 రిమైండర్ ఇక్కడ ఈ ఫ్లో ఈ ఈ పర్సంటేజ్ ఆపరేటర్ అనేది రిమైండర్. అంటే మనకి రిమైండర్ ఎప్పుడైతే రిమైండర్ కావాలో ఇది చూస్తాము. కోషెంట్ కావాలంటే ఇది, డివిజన్ అంటే ఇది. ఓకే. సో ఈ బైనరీ ఆపరేటర్స్ అయిపోయినాయి కదండి. బైనరీ ఆపరేటర్స్లోనే బైనరీ బిట్ వైజ్ ఆపరేటర్స్ అన్ని కూడా ఉంటాయండి మనకి. ఈ బైనరీ బిట్ వైజ్ ఆపరేటర్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఎస్టర్డే, మనం +2 లెవెల్లో చూసుకున్నాం ఒకసారి. ఇది మీరు ఒక్కసారి రివైజ్ చేసుకొని రావాలండి, ఎందుకంటే రేపు నేను మీకు కొంచెం ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీఆర్ ఆల్రెడీ ఆన్ ద టైం. సో ఇక్కడ ఇది ఆర్ ఆపరేటర్, ఇది అండ్ ఆపరేటర్. సో ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ని మనం ఇంటర్మీడియట్ అప్పుడు చదువుకున్నామండి. ఆర్ అంటే 1 ఆర్ 1 అంటే 1 1 ఆర్ 0 ఈజ్ అగైన్ 1. అదే 1 అండ్ 1 అనుకోండి, అండ్ అనేది అండ్ ఆపరేటర్ ఉంది, ఆర్ ఆపరేటర్ ఉంది, ఎక్స్ఆర్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా. యూ మీరు ఒక్కసారి దాన్ని రివైజ్ చేసుకొని వస్తే మనం రేపు దీన్ని ఫాస్ట్గా డిస్కస్ చేసి విల్ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ క్లాసెస్. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఈ అటెండెన్స్ ఇవి ఒకసారి టీంని అడగండి.